యాషెస్ సిరీస్ 4th టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడింది, ఇంగ్లాండ్ గెలిచింది. బట్ టీమిండియాకి మాత్రం టెన్షన్ చాలానే పెంచింది. ఎందుకంటే బాస్, ఇంగ్లాండ్ గెలుపుతో WTC పాయింట్స్ టేబుల్ అతలాకుతలమైంది. టీమిండియా WTC ఆశలు ఆవిరయ్యే పరిస్థితికి వచ్చింది. అయితే ఆస్ట్రేలియా టీం ఓడినా కూడా WTC ఫైనల్ ఆడడం 99% ఫిక్స్. కానీ టీమిండియా మాత్రం ఈ రేస్లో చాలా వెనుకబడిపోయింది. 4th టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచాక పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో, ఏ టీం నెంబర్ 1 స్థానంలో ఉందో, ఏ టీం అట్టడుగు స్థానంలో ఉందో, అలాగే మన టీమిండియా ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉందో ఈ రిపోర్ట్లో చూసేద్దాం బాస్. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ చేతిలో ఓడినా కూడా WTC పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానంలోనే ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఖాతాలో ఇప్పుడు కూడా పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్స్ 85.71 ఉంది. ఈ WTC సర్కిల్లో ఇప్పటివరకు ఆసీస్ 7 మ్యాచ్లు ఆడితే అందులో 6 గెలిచింది, కేవలం ఒక్క మ్యాచ్ ఓడింది. ఇక న్యూజిలాండ్ టీం ప్రస్తుతం 2వ స్థానంలో ఉంది. కివీస్ ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది. ఇక బాస్, పాకిస్తాన్ టీం టీమిండియా కంటే ముందే ఉంది. ఇదైతే మరీ దారుణం బాస్. పాకిస్తాన్ టీం మనకంటే ముందుండడం ఏంటి బాస్? దీన్ని బట్టి చెప్పచ్చు టెస్ట్ ఫార్మాట్లో మన క్వాలిటీ ఆఫ్ క్రికెట్ ఎంత దిగజారిపోయిందో అని. ఇక పాకిస్తాన్ WTC సర్కిల్లో ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడి 1 గెలిచింది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన టీం ఏకంగా 9 మ్యాచ్లు. మన టీమిండియా ఈ WTC సర్కిల్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడింది. అందులో కేవలం 4 మాత్రమే గెలిచింది, 4 ఓడింది, 1 డ్రాగా ముగించింది. దీంతో పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్స్ కేవలం 48.15గా ఉంది. ఇక ఆసీస్ని చిత్తు చేశాక కూడా ఇంగ్లాండ్ టీం 7th ప్లేస్లోనే ఉంది. ఇంగ్లాండ్ కూడా మనలాగే 9 మ్యాచ్లు ఆడింది, అందులో 3 గెలిచింది, 5 ఓడింది, 1 డ్రాగా ముగించింది. ఇక WTC పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది వెస్టిండీస్ టీం. ఈ టీం ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడింది, కానీ ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. 7 ఓటములు, మిగిలిన 1 మ్యాచ్ డ్రాగా ముగించింది. ఇది బాస్ WTC పాయింట్స్ టేబుల్. ఇందులో టీమిండియా చాలా కాదు బాస్, చాలా వెనకబడి ఉంది. ఎంత వెనకబడి ఉందంటే పాకిస్తాన్ కంటే కూడా వెనకబడిపోయింది. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా చెప్పండి? ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా WTC ఫైనల్ చేరుతుందా అంటే కష్టం కాదు, చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఇప్పటివరకు ఆడినట్టు ఆడితే మాత్రం ఖేల్ఖతం, దుకాణం బందే. విజయాలు కావాల్సి ఉంటుంది, వరుస విజయాలు అందుకోవాల్సి ఉంటుంది. టీమిండియా ఆగస్టులో శ్రీలంకతో 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఆ తర్వాత నవంబర్లో న్యూజిలాండ్తో కూడా 2 టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మరి శ్రీలంక, న్యూజిలాండ్ కండిషన్స్లో టీమిండియా ఎలా సర్వైవ్ అవ్వగలదో చూడాలి. ఇక వీటి తర్వాత ఆస్ట్రేలియాతో 2027లో 5 టెస్టు మ్యాచ్ల్లో తలబడనుంది మన టీం. అంటే మొత్తంగా 9 మ్యాచ్లు. ఇక ఈ 9 మ్యాచ్ల్లో టీమిండియా మినిమం 8 మ్యాచ్లు అయితే గెలవాల్సి ఉంటుంది. అలా గెలిస్తేనే మన టీం WTC ఫైనల్ చేరుకోగలదు, లేదంటే లేదు. ఇక్కడ బాస్, మన టీం 8 మ్యాచ్లు గెలవాలి, డ్రా కూడా కాదు, ఖచ్చితంగా 8 మ్యాచ్లు గెలవాలి. 2 మ్యాచ్లు ఓడినా, కొన్నింటిని డ్రాగా ముగించినా మన WTC ఆశలు గల్లంతైనట్లే. దాంతో వరుసగా రెండోసారి గౌతమ్ గంభీర్ కోచింగ్లో టీమిండియా WTC ఫైనల్ చేరకుండానే చేతులెత్తేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన టీం 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోగలదా? ఎస్ ఆర్ నో? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.